ఇప్పుడు 8.3లో 4th 10th ప్రాబ్లం చూద్దాం. ఏంటంటే 1 + tan square a by 1 + cot square a equal to 1 - tan a by 1 + cot a whole square is equal to tan square a అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లం చేయాలంటే మనము ఫస్ట్ 2 తీసుకొని ఒకదానికి ఈక్వల్ చేయాలి. అంటే ఫస్ట్ ఈ రెండింటిని ప్రూవ్ చేయాలా, తర్వాత ఈ రెండింటిని ప్రూవ్ చేయాలా, తర్వాత ఆటోమేటిక్గా ఈ రెండు ఈక్వల్ టు దీనికి సమానం అవ్వడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేస్తామంటే 1 + tan square a by 1 + cot square a is equal to tan square aగా ప్రూవ్ చేద్దాం. తర్వాత 1 - tan a by 1 - cot a whole square is equal to tan square aగా ప్రూవ్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది ప్రూవ్ చేస్తాం. దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ట్యాను కాట్లో ఉంది, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ట్యాన్ మాత్రమే ఉంది కాబట్టి ఈ కాట్ను కూడా ట్యాన్ లేకి కన్వర్షన్ చేస్తాను. అప్పుడు 1 + tan square a by 1 + cot square ఎట్లా రాస్తా 1/tan square aగా రాస్తా. అప్పుడు 1 + tan square a by tan square a into 1 tan square a plus 1/tan square aగా వస్తుంది. ఇలా ఉన్నది ఇలా మారుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో దీన్ని రీఆర్గనైజ్ చేస్తా, అంటే ఫ్రాక్షన్ని మారుస్తా. అప్పుడు ఏమవుతుంది 1 + tan square a into tan square a by 1 + tan square aగా మారుతుంది. 1 + tan square 1 + tan square క్యాన్సిల్ అవుతుంది. మనకి ఫైనల్గా tan square a మిగులుతుంది. tan square a మనకి కావాల్సిన ఆర్హెచ్ఎస్ వచ్చింది. అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ చూస్తే ఇంకొక ప్రూఫ్ చేయాల్సి ఉంది. ఏంటి 1 - tan a by 1 - cot a whole square is equal to tan square a అని ప్రూవ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు చేసిన మెథడ్ మాదిరిగానే అన్నిటినీ ఒకే ఫామ్లోకి మార్చుకుంటాం. అంటే కాట్ను కూడా ట్యాన్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. అందుకోసము 1 - tan a by 1 - cot aలో నుంచి నేను ఈ cot aని ట్యాన్లోకి మారుస్తా. అంటే 1 - tan a పవర్ ఉంది, పవర్ 2 1 - tan a by 1 - 1/tan a హోల్ స్క్వేర్లోకి వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే దాన్ని సింప్లిఫై చేస్తా. దీన్ని 1 - tan a by tan a - 1/tan aగా రాస్తా. దీని పవరు 2 అలానే రాస్తా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఫ్రాక్షన్ని రీఆర్గనైజ్ చేస్తా. అంటే 1 - tan a 1 - tan a into tan a by tan a - 1 హోల్ స్క్వేర్గా రాస్తా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - tan a ఇంటూ దీన్ని మైనస్ కామన్ తీసి దీనికి ఈక్వల్గా దీన్ని మారుస్తా. అంటే tan a by -1 - tan aగా రాస్తా. ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయాలంటే మనకు మైనస్ అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని ఇట్లా బయటికి లాగేసాను. హోల్ పవర్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - tan aకి 1 - tan aకి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది tan a by -1
హోల్ స్క్వేర్ వస్తుంది. మైనస్ పవరు ఈవెన్ నెంబర్ ఉంటే అది పాజిటివ్గా మారుతుంది. ఇది మనకు తెలిసి a/b హోల్ పవర్ 2 ఉందనుకో, ఇది మైనస్ ఉందనుకో, అది ఏమవుతుందంటే ప్లస్ a²/+b² మారుతుంది. ఎందుకంటే ఈవెన్ నెంబరు పవర్ ఉన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్గా మారుతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే tan²a/+1 దట్ ఈజ్ ఈక్వల్ టు tan²a వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మీరు గమనించినట్లయితే ఈక్వేషన్ 1, 2 నుంచి ఈక్వేషన్ నెంబర్ 2, 1 నుంచి మనకు కావాల్సినటువంటి ప్రూఫ్ వచ్చింది. అదే ఏంటి, ఇది 1 + tan²/1 + cot²a ఈజ్ ఈక్వల్ టు 1 - tan a/1 - cot a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan²a అని ప్రూవ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం.